హే గాయ్స్, వెల్కమ్ టు మోనికాస్ వ్లాగ్స్. సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశాను. ఈజీగా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా ఒక స్పూన్, గరం మసాలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే షాజీరా, లవంగం, దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇంకా ఇలాచీ, బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేయండి. ఇందులోనే 10-15 కాజులు కూడా వేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది వేడిది అందులో వేసేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఇందులోకి పెరుగు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత రైస్ ఉడకబెట్టడానికి ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. షాజీరా కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి లెమన్ పిండేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్నంతా మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అదంతా ఇందులోకి వేసుకోవాలి. బాస్మతి రైస్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అలా అయితేనే మంచిగా కుక్ అవుతుంది. తర్వాత బిర్యానీ చేయడానికి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని మిక్స్ చేసినప్పుడు ఆయిల్ కలుపుకున్నాం కదా, అందుకని. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసి ఒకసారి ఫ్రై చేయాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కర్రీ మంచిగా వేగుతుంది. ఆల్రెడీ 1 అవర్ నానబెట్టాం కాబట్టి 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు ఉడుకుతున్న అన్నాన్ని అందులో పైన వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా పరుచుకోవాలి రైస్ని. మొత్తం రైస్ని లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఇందులోనే వేడి వాటర్ కొంచెం సైడ్ నుంచి అలా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేయాలి. లాస్ట్లో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేయాలండి. ఫుడ్ కలర్ వేసుకున్నాక దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మంచిగా డెకరేషన్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఈ మూత పైన కూడా బరువైంది ఏదైనా ఇలాంటి ఒక బాక్స్ పెట్టేసేయండి. మీ ఇంట్లో ఏది బరువుగా ఉంటే అది పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అసలు రైస్ స్మెల్కే చాలా బాగుంది. అసలు స్మెల్ అయితే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.